మినీ దొరికింది. అరే అరే ట్రిపుల్ నైన్ నెంబర్ కొట్టేస్తాను. దీనికి ఎందుకు ఇలా అయిద్దో అర్థం కాదే. పింగులో మళ్ళీ ఇంకా నేనేం కొట్టినా అబ్బాయి పింగులో ఏం కొట్టను చెప్పండి. కొట్టేశారు. మూమెంట్స్ ఉన్నాడు కదా కొద్దిగా కష్టం. అయిపోయాడు ఇది కూడా. ఈ అమ్మాయికి లాగా చూసారా ఎట్లా ఎలాగైనా ఈ అమ్మాయి వస్తుంది. నువ్వు నేను కొడదామనే దాదా వెనకలరా కొట్టడం మనం కొడదామనే ప్లానే. ఇంకొక బుల్లెట్ ఆగదు. అయిపోయాడు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఓకే ఇవాళ అయితే ఛాలెంజ్ ఏం లేదు. సో ఇవాళైతే నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ రాగింపులో అది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ర్యాంక్ పుష్ చేద్దాం. మనకి ఎందుకు ఛాలెంజ్లు చేస్తా అంటే మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకేమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంటే మీకేమైనా కొత్త ఛాలెంజ్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒక్క బ్రో ఎవరైనా ఒక్క పని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. సో ఇవాళ అయితే ఏం చేస్తాను ఎన్ని మ్యాచెస్ ఆడుకుంటుంది. ఇంత షాక్ అయిపోవడం ఫ్లైట్ ఉంటుంది నింపేస్తాను. సరే ఏమైపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యాచెస్ వస్తే ఈ బట్స్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యాచెస్ కూడా రికార్డ్ చేస్తున్నాయి. ఐ హోప్ అంతగా రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. సో మనం ఎప్పటిలాగే పీక్లో దిగుదాం. పీక్లో దిగి ఎనిమిదిలందరినీ చంపేద్దాం. అప్పుడు మనం చంపేసే అసలు మనం దిగిన వాళ్ళందరూ నాకు కిల్స్ వస్తే బాగుంటాయి. 48 మంది కదా, 47 కిల్లు వస్తే బాగుంటుంది. ఆశగా అద్దుండాలి. వద్దు మనం చెప్పకూడదు. మనం మంచి వాళ్ళం అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు. అండ్ మనకైతే మ్యాక్ 10 దొరికిందనమాట. వీడియోడు అరే అమ్మా ఇంకా చూసారా అటుకి ఎంత కొట్టాను. పింగ పోతుంది నాకు. అంత కొట్టాను రెడ్ నెంబర్స్. అందుకనే పని అంటే నేను గేమ్లో రికార్డ్ చేస్తాను. మీకు ఏమి రికార్డ్ అవ్వవు తెలుసా. మీకు గేమ్లో రికార్డ్ చేస్తే మీకు అసలు నేను కొట్టినట్టు కూడా చూపిదు. ఆట నేను కొట్టేసినట్టు ఉంటుంది అక్కడ. సో ఇలా రికార్డ్ చేయడం వల్ల నాకైతే మంచిగా వచ్చింది. పింగ్ చూసారు అలా వస్తుందో. ఇంత అన్యాయం చేస్తున్నట్టు నన్ను పింగ్. ఈరోడు పారిపోతున్నాడు దారా. బుల్లెట్లు అయిపోయి అబ్బా జస్ట్ మిస్ అబ్బా ఏమన్నా కొట్టాడు. కరోనా వేసేసుకుందాం ఎందుకంటే మనకి ప్రొటెక్షన్ కావాలి. ఎవరి నుంచి కూడా తెలీదు. మనం ఎప్పుడు సేఫ్లో ఉండి మెడికేట్ వేసుకోవాలన్నమాట. తెలుసా మీకు తెలుసులేండి అందరికీ. అందరూ ప్లేయర్లే నేను తప్ప. నేను మామూలుగా మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఎటు వెళ్దాం. ఇక ఇటు ఎవరో కాలుతున్నారు పదండి అటు వెళ్దాం. బైజాన్ అగ్గుంది. చాలండి మనకి గనులు చాలు కొట్టడానికి. నేనెవడో ఇక్కడ కనపడుతున్నట్టున్నాడే. ఏంటి బయటకు వస్తే అయిపోతాం. అరే ఏంటి హెడ్ పడట్లేదు. అది ఎంతమంది కొట్టేస్తున్నాడు. అబ్బా ఇది అందరూ ఇప్పుడు ఎక్కాలా. నువ్వు ఇట్రా చచ్చిపోయాడు. అరే ఎంతమంది కొడతారు రా. ఎవరు అటు వెనక ముందు నన్ను బాధేస్తున్నాడు కదరా 4-5. బాగా మెడికల్ ఫుల్లో ఉండి హెల్త్ ఫుల్లో ఉండి చెప్తా. హెడ్ పడట్లా. ఎవరే మా జస్ట్ మిస్ చూసారా అబ్బా. క్రోనా ఉన్న వాళ్ళు ఎంత బతికాను అందుకని క్రోనా మిస్ చేయాలి మీరు కూడా. అంటే నేను రికమెండ్ చేయను అంతా మీకేం నచ్చుతుంది వాళ్ళని టెక్నాలజీలు. దానికే హడావుడి చేసాను. దానికే హడావుడి చేసింది తల్ల బచ్చాగా. లేకపోతే చూడండి ఇస్తే తాప సగం పోయాడు. ఇక అవసరమా గొడవలు అన్నీ సైలెంట్గా ఉండగా. సర్లేండి మనమైతే లూట్ అవుతాం. ఏమున్నాయి మంచి కళ్ళు.
ఇన్హేలర్లో మెడికెట్లు తీసుకుందాం చాలండి. అరే ఏంటి ఎంత దించాడు. మెడికెట్ వేసుకుందాం. ఇన్హేలర్ ఓకే ఒకటే ఎందుకన్నా మంచిది. మనం ఎప్పుడు సేఫ్గా ఉండాలి. హెల్త్ ఫుల్ అయిపోయింది కదా, పదం రెస్ట్కి వెళ్ళిపోదాం. అది బాడీ తెంపడం కింగ్ వేసాం మనం. హెడ్ షాట్లు వెళ్ళేది కానీ బాడీ షాట్లు అయితే అసలు మాడు దించాం మనం. సైలెంట్గా హెల్త్ వేసుకుందాం. ఏంటి 3 వైపులా హోల్స్ ఉన్నాయి. ఎఫర్ట్ నుంచి కొడతారో తెలియదే. పాపం అన్యాయంగా అయిపోతాం 3 వైపు నుంచి కొడితే. వీడియో ఎందుకురా నీకు బాటుగారులో ఉన్నవే పెద్ద గేమ్ బీట్ చేస్తే హెల్ క్యాండీ క్రష్ టెంపుల్ మనం ఏదో పేరు అన్నట్టు అన్నట్టు. మనమైతే ఇప్పుడు వెస్ట్ కొనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫస్ట్ మన ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే అదే మనకున్న ప్రొటెక్షన్ ఏమన్నా కానీ ఎనిమిది కొట్టేది అవి కాదు. మనం ఆడు కొడుతున్నాము, మనం తట్టుకోగలుగుతున్నామా లేదా, ఇది మెయిన్ ఫస్ట్. తర్వాత అన్ని కొడదాం, అది అంటే తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్గా ఉండాలి. ఓకేనా? ఎప్పుడైనా వాడిని ఎప్పుడైనా కొట్టచ్చు. వాడు అక్కడ ఉంటాడు, వాడు ఎక్కడికి పోడు కాబట్టి. ఇక్కడ మార్కు చూపిస్తుంది ఏమన్నా. పదండి నన్ను కొడదాం. బామ్మది ఎక్కడ ఉన్నావు? ఓహో అటు వస్తాను. 5 కిల్లులు చేసాం. ఇంకా 30 మంది అలాగే ఉంది. 29 మంది నేను కాకుండా. అరే వచ్చిన చోటుకి మళ్ళీ వస్తుంది. నేను అందుకనే పోయి రికార్డింగ్ పడుతుంది. ఎందుకంటే మీకు తెలిసింది నాకు పింగ్ ఎలా పడుతుంది ఏంటి అని. అందుకని గేమ్లో ఫ్రీ ఫైర్లో రికార్డ్ చేయకుండా ఈ రికార్డింగ్ తెలిసింది మీకు. ఇది ఎందుకురా నీకు పాపం జిప్లైన్ ఎక్కుదాం అనుకుంటున్నట్టున్నాడు. లేదంటే హెల్త్ వేస్తున్నాడు. ఎంతలోకి వచ్చి హెడ్షాట్ వేసేస్తే మనం అనుకుంటున్నాం జిప్లైన్ వెళ్దామా. నాకు ఎందుకు పీక్లో ఒక రౌండ్ వేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడొకటి కనపడతాడు. అలా నీటి వెళ్ళి చూద్దాం. ఏదో ఫుడ్ టైప్స్ అవుతున్నాయి. అది కొండది చెప్పానా హెడ్ పర్లేదు దాదా. ఇటు తిరిగి వెళ్ళకూడదానండి. పైకి ఎక్కుదాం. తిరిగి వెళ్ళకుండా. ఇది నా ఫుల్ అయిపోతుంది హెల్త్ ఇప్పటికి. అరే ఏదో వాడాడు స్కిల్. నేను కొట్టలేను. నేను ఇప్పుడు తమ్ముడు నేను కొట్టలేను అబ్బాయి. నాకు నేను వెనకాల ఫాలో అవుతారు. ఇది నన్ను కొడతారు. నేను కంప్లీట్ వెళ్ళలేదు అట్లా. నేను అక్కడ నుంచి ఎవరు ఫైరింగ్ చేస్తున్నాడు చూసాను నేను. వదిలేండి అన్న. అరే ఈ మళ్ళీ వెనకెళ్ళాడు. ఆగరండి వైపు ఆడవు వెళ్తా అనుకుందా నీకు. ఓ పరిగెత్తాం వచ్చాడు. ఎందుకురా నీకు ఆరా లూటి ఆరా వెళ్ళి తమ్మి లూట్ ఇచ్చాను. ఇదేంటి దాన్ని లూట్ లేదు అసలు. కంగా పడతా లూట్ కోసం వచ్చాను. ఇది ఇదేవాడు 2 నెంబర్ వాటి లాగుతాం. ఎంత ఉంటాం అయిపోయాడు. నెక్స్ట్ మిస్ అబ్బాయి. నేను అంతా హెల్త్ తీసేసాక నాకు ఇంకెంత కాంటెస్ ఉంటే అలా ఎక్కుతాను నేను. సో ఇక్కడ ఎవడో దిగినట్టున్నాడే. అదండి ఎదిగేద్దాం లోపలికి వెళ్ళి. ఎవరన్నా ఉన్నాడా అండి? లోపల ఎవరన్నా ఉంటే బయటకు వచ్చేయండి అండి. ఇదిగోండి అక్కడ మార్కెట్ వస్తుంది. కింద వాడు ఉన్నాడు. వస్తుంది కిందకి. నీ దగ్గరికి వస్తుంది నాకు. ఏరీడు గుర్రం ఉందబ్బా అక్కడ. అది దొరికాడు తమ్ముడు ధర స్కోప్ అట్లా. అది మోగబడింది. వాడే వస్తాడు లేని జోన్కి. మోగొన్నంతవరకు ఆడు ఎక్కడికి పోలేడు. నువ్వు జోన్కి రారా. నీకు జోన్కి వచ్చి చెప్తాను ఈ పని. నువ్వు ఎంత కొడతావు అంత దూరం నుంచి. జోన్కి రారా. ఈడోడు ఎక్కడ అయిపోయాడు. మనం ఈజీ కూడా అవుతున్నాం బాబా. జస్ట్ మిస్ అయిపోతుంది. హెడ్ పడుతుంది కాబట్టి నాకు ఇంత ఈజీ తెచ్చిపోతున్నారు ఎనిమిలు. హెడ్ పడకపోతే నన్ను సాగు కొడతారు వాళ్ళు. అదండి మనం పైకి వెళ్దాం. వీడు వచ్చేలోపు మనం పైకి జోన్కి వెళ్దామని వాడు వస్తాలే మెల్లిగా. పీక్ నుంచి వచ్చి మళ్ళీ పీక్కి వెళ్తున్నా నేను. 9 కిల్లు చేస్తాం మనం. చూద్దాం ఎన్ని కిల్స్ చేస్తాం మనం. లక్ అండి ఎన్ని కిల్స్ చేయగలం అసలు. హెడ్ వెళ్తే ఎన్ని కొట్టాను, నాకు బాడీ ఎన్ని కొట్టి నాకే గుర్తులేదు. ఎన్ని కిల్స్ చేస్తాను. కిల్స్ కోసం దేనికైనా తెగిస్తా, తప్పు లేదు. ఇది చచ్చిపోయాను
బాగా తక్కువ అంత నేనే సబ్బా నేను బాట్ కాదు పాప ప్లేయర్ మా ప్రతి ఒక్కరిని బాట్ అని కూడా చూసారు కానీ పక్కన నుంచి ఎట్లా కొట్టని చూస్తే నేను కానీ అంత డ్యామేజ్ పడదని చెప్పి నెగ్లెక్ట్ చేశాను చూసారా ఎంత ఈజీగా అయిపోయాను నేను. సర్లేండి వెళ్ళి కామన్ ఇంకో మ్యాచ్ ఆడదాం, ఇంకో మ్యాచ్ ఆడి మోటివేషన్ తెచ్చుకుందాం ఓకేనా. అలాగనే గట్టిగా ప్లస్ చేసేయాలి అసలు గట్టిగా మ్యాచ్లు మనం ఎంత ప్లస్ చేయాలంటే దానికి హీరోకి వెళ్ళిపోవాలి ప్లాటినం నుంచి ఒక మ్యాచ్లో, ప్లాటినం నుంచి హీరోకి ఒక మ్యాచ్లో. నేను చూడలేదు వాడు కొట్టడం కొద్దిసేపు ఉంటే ఆడే ఉన్నాడు చూసాను కానీ నెగ్లెక్ట్ చేశాను. వాడు నాకు డ్యామేజ్ అవ్వట్లే అంటే నేను కొట్టేసి కరోనా మొక్క గ్లోవల్ వేద్దాం అనుకున్నా. బట్ 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 ఇంకా ఎన్ని 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 కారణాలు చెప్తారా నువ్వు, నీ వల్ల ఇంకెంతమంది చాలరా, ఇంకెంతమంది ఆడడం మరి ఇంకా సర్లేండి అయిపోయింది కదా అయిపోయింది. బాధపడకూడదు, ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశాను ఇంకోటి ఆడదాం. మళ్ళీ పీకే వెళ్తా, నేను ఎప్పుడు పీకే దిగుతాను, ఎప్పుడు పీకే కాదు యూట్యూబ్ చేసేటప్పుడే యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు పీక్లో దిగుతా, లేకపోతే క్లాక్ ఫ్యాక్టరీ క్లాక్ టవర్ దిగి చిన్నగా ఆడుకుంటూ వస్తాం మ్యాచ్ మొత్తం. మ్యాచ్ యూట్యూబ్ కోసం కాబట్టి ఫుల్ కిల్ చేద్దామని చెప్పి ఇట్లా వచ్చా. చూద్దాం మినీ దొరికింది. అరే రే ట్రిపుల్ నైన్ నమ్మ కొట్టేస్తాను. నాకు గేమ్ ఆడేటప్పుడు పింగ్ అసలు రాదబ్బా, నాకేమవుతుంది అర్థం కాదు. జియో సిమ్ ఇది మనకు బాగానే ఉంటుంది కదా, అంటే మనం కొండ మీద ఉంటాం అనుకుంది కదా వేరే విషయం. అయినా గేమ్కి రాదండి నాకు 5G అలా వచ్చి తెలుసు. అసలు యూట్యూబ్ ఇటు డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక్క గేమ్కే రాదు నాకు. ఫ్రీ ఫైర్కి ఇన్స్టాగ్రాము డౌన్లోడ్ ఏమైనా చేయండి మీకు సెకండ్స్లో అయింది. దేనికి ఎందుకు ఇలా అయిద్దో అర్థం కాదు. మళ్ళీ ఇంకా నేనేం కొట్టినా బై పింగ్లో ఏం కొట్టినా కొట్టేసి బట్ ఐ హోప్ ఆ వీడియో ఒక రీచ్ వెళ్ళిద్ది అనుకుంటున్నాను. అంటే ఆ వీడియో ఎక్కువ రీచ్ అవ్వలేదు, 18 వ్యూస్ వచ్చినాయి అంతే. ఎక్కువ వ్యూస్ వచ్చేంత చెప్పేవాళ్ళేమో నాకు తెలిసి. ఇట్స్ ఓకే నెవర్ గివ్ అప్. దత్తి భయో నరుతో ఉజ్మాకి నరుతో మనం మళ్ళీ పీకి వెళ్దాం. ఇంక ఇదే లాస్ట్ మ్యాచ్ అవ్వదు. నేను ఇంకా ఇది కానీ నాకు నెట్ రాకపోయినా ఏమన్నా కానీ ఆగిపేస్తా, ఖచ్చితంగా ఆపేస్తా. నాకు కోపం బీపీ వచ్చేస్తుంది అసలు మనుషులే. నాకు కోపం సార్ మనిషిని ఎక్కువ ఊరినే కోపం వచ్చేసిద్ది. దాన్ని పీకి దిగుదాం. అయిపోయాయి ఫస్ట్ దిగి దిగగానే ఇది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసుకుని కొట్టేసాను నేను సరదాగా. ఎంత మన కామన్ పీస్ ఆఫ్ కేక్. మనం అర్జెంట్ గన్లు వేసుకోవాలి. ఈఎంపీ తీసుకుందాం. ఈఎంపీ అగ్గుంది. ఏంటబ్బా వాయిస్ తింటే ఎంత గొంతు నొప్పి పడుతుంది. యూట్యూబర్స్ అలా చేస్తారు అంతసేపు. వీడోడ ఇక్కడ మనం నువ్వు నేను కొడదామనే వెనకాలరా కొట్టడం మనం కొడదామనే ప్లాన్ వేస్తున్నాడు. అయిపోయాడు. నేను కొట్టేసాను గాయస్. ఆ చిన్న కానీ కొట్టామంటే మనం తెలుసు ఎవరు యూజీ టాటోరీ.
ఎక్కడ మీరు కొట్టాను మేము ఉంటుంది అబ్బా. పదండి పదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎనిమిది ఎటుంటే అటు ఉంటాం మనం. ఇప్పుడు ఫ్రెష్గా ఫైట్ అయినట్టుంది. ఇటు వస్తాడు అనుకుంటా. అరే రాలేదే, ఎటెళ్ళాడు అయిపోయాడు. బాబు ఇదేంటారు నాయన ఎంత కొట్టేశాడు ఇడు. హెల్త్ తీసాడు హెడ్ పడిన పోతే బేల అయ్యి ఉన్నాడు. ఏమన్నా అసలు ఏమన్నా కొట్టింది హెడ్ నెంబర్స్ అని ఆడు. ఇంకొక బుల్లెట్ నాకు బాడీ వేసిన పోయే ఉంది. సో అది మీకు అడ్వాంటేజ్ హెడ్ కొట్టడం వల్ల. సో ఫస్ట్ హెడ్ కొట్టారు వాడికి మీరు కొద్దిగా బతుకుతారు. అదే కానీ మీరు బాడీ ఇచ్చే వాడి బాడీ ఇస్తే మీకు అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది వాడికి వెళ్ళేలాగా అనమాట. అదే మీరు హెడ్ కొడితే మ్యాక్స్ మీరే విన్ అవుతారు. అర్థమైందా? సో హెడ్ కొట్టని ట్రై చేయండి. నాలా కాకుండా మీలో హెడ్ కొట్టడానికి ట్రై చేయండి. వాడు కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా. అగ్గ అంత దూరం కనెక్ట్ అవ్వట్లే. నా 4S కుక్కపోటు పడిపోయింది. మళ్ళీ తెచ్చుకున్నదాన్ని. మనం ఫస్ట్ చేసే పని వెస్ట్ కొనుక్కోవాలి అర్జెంట్గా. మనం ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెస్ట్ ఉండాలి మనకి. మళ్ళీ లెవెల్ 3 వెస్ట్ కొనుక్కొచ్చుకుంటా. ఒక లెవెల్ 3 వెస్ట్ రిపేర్కి హెల్మెట్ లేదు, రిపేర్ కిట్ కొందాం. నా వచ్చాను కూడా పద అన్నీ సెట్. మనం మన వెస్ట్ కూడా డ్యామేజ్ అయితే రిపేర్ కిట్ వేద్దాం. ఎందుకు వేస్ట్ ఉత్తిగా హెల్మెట్ కానీ. ఏంటి అప్పుడు ఒక్కటి కొంటే అది ఉన్నది మార్క్ చూపిస్తుంది. పద ఏంపి చేతిలో తీసుకోమ్మా. వీడియో పైన అయిపోయాడు. బా ఏమన్నా కొట్టాను రెడ్ నెంబర్. నీ ఏమన్నా రెండు బుల్లెట్లతో పోయాడు. కుర్రాడు పైన కూర్చున్నాడు. మరి ఇంకోటి వచ్చాడు. ఎక్కడ మార్క్ ఎక్కడ అయిపోయాడు. ఇంకొక బుల్లెట్ ఆగదు. M14 వచ్చింది నా చేతిలోకి. అగ్గ ఎక్కడ పడిపోయింది అబ్బా నాది. నాకు తెచ్చుకుంటా ఉండండి వెళ్ళి. ఎవడో దిగుతున్నాడు గాల్లో నుంచి. మనం కొట్టగలం వాడిని. బయటకు రావట్లేదు. నగ్గు మారిపోయింది. ఆగరా ఒక నిమిషం. ఎక్కడి నుంచి కొట్టాడు? కనపడ్డాడు అక్కడ సిమెంట్ అది కిటికీల నుంచి కొడుతున్నాడు. డ్యామేజ్ ఎక్కువ పడట్లా. అబ్బా నేనేంటబ్బా ఎగురుతున్నాను కామెడీగా జాకర్లాగా గురించండి దారి మధ్యలో లోపల వేసుకోకుండా మిఠాయి గారిని. లేకపోతే ఆడు కొడదండి. నేను ఎగురుతున్నాను చూడండి హైలైట్ అసలు. సర్లేండి నేను కొట్టేద్దానండి. వీటి దగ్గరికి వెళ్ళి కొడతా. ఇది అంత ప్లేయర్ ఏం కాదు. ఏదో ఎస్కేస్తే ఉట్పెక్కడతో టుబుక్ అని కలుగుతున్నాడు. తప్పి వస్తున్నాడు. పైకి వస్తున్నాడు. నువ్వు పైన అక్కడ నువ్వు చిల్ అవుతూ ఉండు. నేను వచ్చేస్తా. ఎక్కడ వీటి వస్తావా? బయటికి ఉన్నా రాడు. పద వాడు ఖచ్చితంగా రాడు కాబట్టి నేను ఇలా చూసుకొని వెళ్తున్నాను జాగ్రత్తగా. ఇవి టిప్స్ అబ్బా మీరు ఇంకా అలా ఫాలో అవుతుండాలి. అయిపోయాడు. ఫెస్టివల్ అయిపోయింది. అది ఇంక ఎక్కువసేపు బతకడం. ఎక్కడి నుంచి వెళ్ళాం. మోకుండా వాళ్ళు అడ్వాంటేజ్ చూసారు. అది కాపాడుతున్నాను. దీనితో నన్ను హడావిడి చేసింది. నన్ను కొడుతున్నాడు టుబుక్ అని. 2 రామ్లేజ్ గళ్ళు పెట్టుకొని కొడుతున్నాడు అబ్బాయి. నన్ను వేసి మాస్టర్ ట్రక్ ఇచ్చాడు. లేదు ఇంకేమనకూడదు. మంచాడు మావాడు మంచాడు. 100 ఏళ్ళు బతుకుతావు కానీ నా చేతిలో చచ్చిపోయావు. ఏమనుకోకు. మన గన్నులు తెచ్చుకుందాం వెళ్ళి. ఎంపీ అని అగ్గు కదా మనీ. అవి మార్చేసుకుందాం వెళ్ళి. 100 బాక్స్ ఏది ఇదిగోండి వెళ్ళి చేరుకోండి. హెయిర్లలో నావే, మెడికెట్లు నావే, ఎంపీ ఇదిగోండి. అరే బుల్లెట్లు వేస్తున్నాడు ఈ డౌడక్క నుంచి. ఆగా తమ్మి ఇప్పుడే గన్నులు వేయకుండా నేను ఒక్క నిమిషం ఆగు తమ్ముడు. 1 టైప్ గన్ అవసరం మనకి. అగ్గు మార్చేసుకుందా? సరే ఉట్పెక్కరు ఉంచుకుందామా? మార్చుకుందాం. సరే ఉంచుదాం. ఒక సెకండ్. వీడెవడో కొట్టాడు. బయటికి రావట్లేదు. మళ్ళీ బయటికి అక్కే వాడదాం. ఉట్పెక్కరు వచ్చు కానీ బయటికి రా. తలకాయ కానీ నీకేం అవ్వట్లేదు. నాకు వాడు తలకాయ కనపడుతుంది కానీ ఏమవట్లేదు అబ్బా. వేసాడబ్బా నాకు గట్టి షార్ట్ ఇడు. తక్కువ అంచనా హెల్త్ పెరగని ఇప్పుడు రారా. ఇవన్నీ ప్లాన్ వేసా. 25 హెల్త్ అది పోతుంది. దాదా అయిపోయింది. ఇట్రా కొద్దిగా ఇంకొకటమ్మ ఏమనుకోకమ్మ. ఇట్రా అమ్మ ఇంకొకటి నాన్న దాదా అయిపోయాడు. అమ్మా ఏంట్రా తొక్కట మా ప్రతి ఒక్కటి ఎంత తింటున్నా నాకు బాడీకి. సూపర్ మెడీ లేదే. నా హెడ్ పడడం వల్ల వెళ్తున్నాను అబ్బా. నేను డ్రాగన్ లేకపోతే మామూలుగా ఒకసారి ఇమాజిన్ చేసుకొని నేను అలా బాడీ దింపుతున్నాను అనుకోండి. ఎవరు గెలుస్తారు?
జస్ట్ అనుకోండి బాడీలు దింపుకుంటున్నాను ఇద్దరం. ఆడు చూసి నాకు ఎంత దించాడు. నేను అన్ని రెడ్ కొడితే కానీ ఆడు చావలేదు. 2 హెడ్ నెంబర్స్, హెడ్ కదా అదే రెడ్ నెంబర్స్. ఇంత డేంజర్ ఉంటున్నాను ఏంట్రా ఒక్కొక్కడు బాడీ షాట్లలో. మీరు ఎవరున్నాడు ఇక్కడ? బయటికి రావట్లేదు రైడు, వచ్చి పోతున్నాడు లోపలికి. సరే మనం ఒక డ్రాప్ ఉంది, దాన్ని లూట్ చేద్దాం వెళ్ళి. ఒక్క నిమిషం వీళ్ళు నగన్నా బండి ట్రక్ వచ్చే అమ్మ ఇడవుడు వస్తే రావాలా నువ్వు వస్తే పెయిన్ చేసేవారా? అక్కడికి హెల్త్ అంత ఉంది చూసారా? అందుకోసం ఎవడో ముందు నుంచి బాగా రాగరండి అవసరం అమ్మాయి చెప్పు. అగదు నువ్వు సరదాగా నువ్వు సీరియస్గా తీసుకో. అరే 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 కంగారు పెట్టాము. హెల్త్ చూసారా అబ్బా, నాకు ఒక్కడు ఎంత ఎలా మిగులుతున్నారు. సో మెడి ఒకటి దగ్గర నేను అంత హెల్త్ తీసేస్తున్నారు ఒక్కడు. నా వెస్ట్ పగిలిపోయింది అబ్బా, కొత్త వెస్ట్ కావాలి. ఈ డ్రాప్లో ఉంటుంది నా దగ్గర 2 లెవెల్ 2 వెస్ట్ వచ్చింది. అదండి ఎస్కేఎస్ కూడా మనకి ఎస్వీటీ కూడా మర్చాం అబ్బా. అయ్యి వచ్చింది నన్ను హెడ్ షాట్ లాగుదాం ఎవరొక్కడికి. హెడ్ షాట్ లాగుదాం నీ గనుతో. హెడ్ పడింది, బాడీతో చచ్చిపో. పింగ్ పోయింది. బాగా సీరియస్గా ఉంది. ఒక్క నిమిషం అయిపోయాడు. హెడ్ లాగుదాం ఎందుకంటే ఆడికి మూమెంట్ ఉన్నాడు కదా, కొద్దిగా కష్టం. అయిపోయాడు ఇడు కూడా. ఈ అమ్మాయికి లాగుదాం. చూసారా ఎట్లా లాగాను? చూసారా అబ్బా ఏమన్నా పడుతున్నాయి, ఏమన్నా రెడ్ నెంబర్సా? నాకు అసలు ఈ మ్యాచ్ బాగా కలిసి వచ్చింది. 13 కిల్స్ అబ్బా, 13. నాకు తెలియదు నేను కిల్స్ వేస్తానని. బోయ కడితే బాగుండు. చూద్దాం బోయ కొడతానో లేదో. ఇది చూసేలోపు నేను ఇంతవరకు అడగలేదు కదా, లైక్ చేయండి గాయస్. నేను ఇంతవరకు చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చాలు. సో మనం మాస్టర్ ట్రక్ ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా 8 అలా ఉంది. మనం బండి వేసుకుని తిరుగుదాం మాస్టర్ ట్రక్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి అబ్బా. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఏంటి ఎవరు కనపడట్లేదు. ఒక డ్రాప్ ఉంది నా దగ్గర, వెస్ట్ లేదు. ఎవరి ఊరికిన పగిలిపోద్దా, చాలా ఊరికిన పగిలిపోద్దా ఇది. ఇక్కడ ఎవడో ఉన్నాడు పైన చూసాను నేను. ఒక్క నిమిషం పడదాం దూరం కొద్దిగా. స్టోన్లో ఉన్నాం భయం వేస్తుంది, దూరం బయట ఉన్నామని. ఎవరు లేదు. పిహెచ్డు 100 పడింది. అయిపోయింది. తమ్ముడు 20 సెకండ్స్లో చచ్చిపోయి నువ్వు అవసరమా నీకు? నువ్వుదా ఎస్వీడి అబ్బా, నేను స్ప్రే చేసి చంపేస్తా హెడ్ లాగకపోయినా. అది మనకు మినిమం ఉంటుంది 15 కిల్లులు. ఎట్లా అలా 15 కిల్లులు చేశానంటే నాకే నమ్ముద్ది అట్లా. ఎట్లాది అసలు వీడెవడ దగ్గరికి గాల్లో నుంచి ఒరే నిన్ను ఇప్పుడే కదా కొట్టింది. అరే గన్నులు చేతులు అబ్బా. అరే ఆగ తమ్ముడు ఆగ ఒక్క నిమిషం ఆగండి, నేను బండెక్కేస్తా ఒక్క నిమిషం ఆగు. ఒరే ఏమన్నా తీసావు నా హెల్త్? చెప్పాను అబ్బా నాకు లెవెల్ 2 వేస్ట్, అందుకని నేను చెప్తాను. ఊరినే పడింది డ్యామేజ్. ఇది ఆగట్లేదు, వీడికి ఇలా కాదు దారండి. హెడ్ లాగేస్తాను నువ్వు. అది ఎందుకంటే నీకు బాట్ కాడివి, నువ్వు బాట్ ప్లేయర్లా ఉన్నావు. అసలు అవసరం నీకు గేమ్. వీళ్ళు లూటు అవసరం వేద్దాం. సరే నిహర్లో దొరికితేమో తీసుకున్నాను. ఇలా బండి లెవెల్ 2 వేస్ట్ చూసారా, ఎంత ఇది పగిలిపోతుంది. అది కూడా డ్యామేజ్ ఎక్కువ పడిపోద్ది వాళ్ళ చేతిలో గన్నులు. అందుకని నాకు బెస్ట్ నచ్చదు. సర్లే నీకు ఉన్నదంతా నడదు, ఇంకేం చేస్తాం. 3-1 వెళ్ళి అక్కడికి మన జోన్ బయటికి ఇలా ఇది ఆడకొట్టా బండి బయలు చేశాడు సాడిస్ట్ నా. ఇంకా 3 అలా ఉంది. ఆగు తమ్ముడు. చూసారా అలా పడిపోతున్నా డ్యామేజ్. అందుకని అబ్బా నేను వాడింది అది బెస్ట్. ఇది చాలా ఈజీ పడుతుంది డ్యామేజ్. వాళ్ళ చేతికి రాలేదబ్బా నాకు. అబ్బా జస్ట్ మిస్ అయింది అబ్బా బోయా. నేను ఎందుకు బోయా కొట్టలేకపోతున్నాను? చివరికి వస్తున్నా బోయా పోతుంది. ఒకటి లాస్ట్ దగ్గర కానీ లాస్ట్ ఇద్దరి దగ్గర కానీ నా తప్ప. ట్రై చేస్తున్నా కొట్టడానికి, బట్ కష్టం కదబ్బా, చాలా కష్టంగా ఉంది. నేను ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది తెలుసు ఇది రికార్డ్ చేయడానికి. అన్ని మ్యాచ్లు ఆడి మళ్ళీ ఇది సర్లేండి. బోయానే కొట్టాలని ఏం లేదు, మనం ర్యాంక్ పుష్ చేయడానికి పుష్ చేసాం
సో ప్లాటినం 4లో ఉన్నాం అన్నమాట మనం. ఇక్కడికి వెళ్ళిపోదాం. సో టేక్ కేర్, బాయ్.